హాయ్ అండి. ఇవాల్టి మన వీడియోలో ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఈ ఆయిల్ వచ్చేసి పెద్దలు పిల్లలు అందరూ యూస్ చేయొచ్చు. మీ జుట్టు అనేది ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా హెల్దీగా షైనింగ్గా ఉంటుందన్నమాట. నేనైతే మా ఇంట్లో ఈ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్తోనే నేను ప్రిపేర్ చేశాను అనమాట. సో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలోవెరా, ఆనియన్, మెంతులు, కరివేపాకు, అలాగే లెమన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్, అలాగే అలోవెరా, కరివేపాకు, నిమ్మకాయ ఇవి మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ నేను యూస్ చేయడానికన్నా ముందు చాలా రెడీమేడ్ ఆయిల్స్ అయితే యూస్ చేశానండి, బట్ నో యూస్. అందువల్ల ఎలాగైనా హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇక్కడ నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. 100 ml 2 అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. మీలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా, ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న టైంలో మెంతులు అనేవి మనం యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఈ వట్టి వేరు అనేది అయితే యూస్ చేస్తున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వేర్ అనేది యాడ్ చేసిన తర్వాత చూసారుగా కలర్ అయితే చేంజ్ అయింది. వేర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. కలర్ చేంజ్ అయింది చూసారా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇలా ఈ ఆయిల్ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ని ఓవర్ నైట్ ఇలాగే వదిలేసేయాలి. మార్నింగ్ ఒక పల్చటి క్లాత్ తీసుకోండి, లేదు అనుకుంటే కాటన్ క్లాత్ అయినా యూస్ చేయొచ్చు. ఈ ఆయిల్ అంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని ఇక మనం యూస్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ అన్నా అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు. లేదు అంటే హెడ్ బాత్కి ఒక 1 hour బిఫోర్ అయినా మనం ఈ ఆయిల్ అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ ఆయిల్ని ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ మనకి ఒక 2-3 months అయితే స్టోర్ ఉంటుంది. ఏ ప్రాబ్లం లేదు, రెగ్యులర్గా మనం యూస్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ యూస్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా హెయిర్ ఆయిల్ అనేది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. మీరు రెగ్యులర్గా యూస్ చేసి రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.